రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ఈ వీడియోలో వచ్చరికి ఏంటంటే పత్తికి సంబంధించి సమ్మర్లో వేసుకునే వెరైటీలు, బెస్ట్ వెరైటీలు ఏంటని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. దాంట్లో బెస్ట్ విత్తనాలు ఏంటి, మీరు ఎంచుకోవడానికి బెస్ట్ విత్తనాలు ఎట్లాంటి విత్తనాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అన్ని రకాల నేలలకి, రేగడి భూములు కావచ్చు, మధ్యస్థ భూములు కావచ్చు, లేదంటే తేలికైన భూములు కావచ్చు, చౌకలు కానీ, తర్వాత ఎటువంటి భూములైనా కానీ మనకి అనుకూలంగా ఉండే వెరైటీలు చెప్పే ప్రయత్నం చేస్తాను. చివరి వరకు వీడియో అయితే చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే మటుకు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. చూసే ప్రతి రైతు కూడా ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే నార్మల్గా ప్రకాశం డిస్టిక్ కానీ, దాంతోపాటు కర్నూలు ఏరియాలు కానీ, కొంచెం గుంటూరు, సత్తెనపల్లి తర్వాత ఏరియాల్లో కానీ చాలామంది రైతులు కూడా ఏంటంటే ఇటు కారంపూడి ఏరియా కూడా చాలామంది రైతులు సమ్మర్ కాటన్ వేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సమ్మర్లో ఇప్పుడు ఏప్రిల్లో కానీ మేలో కానీ కాటన్ వేసి నాటుకొని దాన్ని మళ్ళీ మనకి సెప్టెంబర్ వరకు కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో ఇంకో వేరే పంటల వైపు, మిరప వైపు వెళ్తారా, లేదంటే పొగాకు వైపు వెళ్తారా, లేకపోతే ఆనియన్ వైపు వెళ్తారా, సో వాళ్ళ ఇష్టం. సో వాళ్ళకు అనుకూలంగా ఉండే పంటను బట్టి వాళ్ళు రకరకాల పంటలనే వేసుకుంటూ ఉంటారు. సో దీంట్లో బెస్ట్ విత్తనాలు ఏంటి అనేది కూడా చాలామంది మెయిన్గా చాలామంది విత్తనాలు, పత్తి విత్తనాలు టాప్ 20 చెప్తారు, టాప్ 10 చెప్తారు అని చెప్తారు, కానీ సమ్మర్లో వేసుకునే వెరైటీలు ఏంటని చాలామంది చెప్పలేదు. సో అది అడుగుతూ ఉన్నారు. సో దాంట్లో మెయిన్గా నేను ఫస్ట్ చెప్పదలిసింది ఏంటంటే వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం. సో ప్లాటినంని సమ్మర్లో వేసినప్పుడు కూడా మంచి దిగుబడులు వేసిన రైతులని చాలామంది నేను చూశాను. ఖచ్చితంగా దీన్ని మధ్యస్థ భూములు కానీ, తేలికపాటి భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెన్సిటీ పద్ధతిలో కూడా వెళ్ళిపోవచ్చు దీనికి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ పద్ధతిలో వెళ్తే ఇంకా మంచి దిగుబడి తీసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఎర్లీగా వచ్చే పంట తొందరగా అయిపోద్ది. 90 నుంచి 120 రోజుల మధ్యలో ఒక రెండు సార్లు మనం పత్తిని తీసుకొని తర్వాత దాన్ని మనం రొటావేటర్ చేసి వేరే పంటల వైపు వెళ్ళిపోవచ్చు, లేదంటే దాన్ని తీసేసి వేరే పంట వైపు వెళ్ళచ్చు. 120 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. సో ఇది ఖచ్చితంగా వేదా సీడ్స్ ప్లాటినంని ఎంచుకోదగ్గ విత్తనం ఇది డెఫినెట్గా. ఇక రెండో దానికి వచ్చేసరికి మనకి రాశి సీడ్స్లో షిఫ్ట్ చాలామంది చూసే ఉంటారు. షిఫ్ట్ ఉంటుంది, దాంతోపాటుగా ఇందులో నియో అని కూడా ఉంటుంది. సో షిఫ్ట్ అయినా ఎంచుకోవచ్చు, మీరు నియోను కూడా ఎంచుకోవచ్చు. సో నియో అయినా కానీ బెటర్గానే ఉంటుంది అనమాట. సో షిఫ్ట్ని చాలామంది రైతులు నార్మల్గా వర్షాకాలం పంటలు వేసే దాని టైంలో మంచి దిగుబడులు చాలామంది రైతులు తీసుకున్నారు. సో కాబట్టి ఇది కంపెనీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, నేను తెలుసుకున్న దాన్ని బట్టి షిఫ్ట్ అనేది మనకి సమ్మర్లో కూడా అనుకూలంగా ఉండే వెరైటీ అని చెప్పేసి కంపెనీ నుంచి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా రాశి సీడ్స్ వాళ్ళ షిఫ్ట్ కింద దొరికితే దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇది నేను చెప్పే కాకుండా ఒకవేళ మీ ఏరియాలో అంతకుముందు ఏదైనా రైతు కనుక ఒక మంచి విత్తనాన్ని, మంచి దిగుబడి తీసిన్నారు అనుకుంటే, మీకు తెలిసి ఉంటే, మీరు కళ్ళెదురుగా చూసుంటే ఆ విత్తనాన్ని కూడా ఎంచుకోవచ్చు. అంటే అది మీ ఏరియాకి బాగా సూట్ అయిందని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఒక మూడోది చెప్పాలనుకుంటే మనము థర్డ్ వచ్చరికి మనకి తులసి సీడ్స్లో అకీరా. సో ఇది కూడా మనకి నెంబర్ 1 వెరైటీయే, మంచి దిగుబడి ఇచ్చిందే. ఖచ్చితంగా దీన్ని కూడా ప్రతి రైతు కూడా ఎంచుకోదగ్గ విత్తనమే. ఖచ్చితంగా దీన్ని సమ్మర్ కాటన్ కింద ఎవరైనా రైతులు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎక్కువ ఎకరాలు సాగు చేద్దాం అనుకున్నట్టయితే, సో 1-2 ఎకరాలు సాగు చేద్దాం అనుకున్న రైతులకైతే 1 లేదా 2 విత్తనాలు వేసుకుంటారు. అంతకంటే ఎక్కువ 5-6 ఎకరాలు వేద్దాం, ఒక 10 ఎకరాలు వేద్దాం అనుకున్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక 2-3 రకాల విత్తనాల వైపు వెళ్ళొచ్చు. కాబట్టి వీటిలో నుంచి చూస్ చేసుకుంటారన్న ఉద్దేశంతో, వీటిలో నుంచి ఎంచుకుంటారన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో తులసి సీడ్స్ వాళ్ళది అకిరా, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసరికి నూజివీడి సీడ్స్లో మనకి సూపర్ బంటి. సో సూపర్ బంటి అనేది మనకు ఒక 2 కంపెనీల్లో విన్నా నేను. సో కాబట్టి న్యూజివీడ్ సీడ్స్లో సూపర్ బంటి అనేది కూడా మంచి దిగుబడి ఇచ్చిన వెరైటీ. 2 రకాల పంటలకి, సమ్మర్కి ప్లస్ మామూలుగా వర్షాకాలం పంటలకి అనుకూలమైన వెరైటీ. దీన్ని కూడా మనం అవసరమైతే 1-2 తీత తీసేసుకొని దాని తర్వాత మళ్ళీ మనము వేరే పంటల వైపు వెళ్ళొచ్చు. మంచి విత్తనము ఖచ్చితంగా సూపర్ బంటి కూడా చాలామంది రైతులకి మంచి దిగుబడులు అయితే ఇచ్చింది. మినిమం 10-15 క్వింటాల పైన దిగుబడులు తీసిన రైతులు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఈ వెరైటీని డెఫినెట్గా మీరు ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది తర్వాత మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రిస్టల్ సీడ్స్లో 369 అనే వెరైటీ మనకి 369. సో క్రిస్టల్ సీడ్స్లో 369 అనే వెరైటీ కూడా డెఫినెట్గా మనకి ఖచ్చితంగా ఇది సమ్మర్ కాటన్ వేసే రైతులు ఎంచుకోదగ్గ వెరైటీ. సో దీన్ని కూడా, ఇవన్నీ కూడా నార్మల్గా నేను చెప్తుంది ఏంటంటే మీడియం బౌల్ వస్తాయి, కొన్ని సూపర్ బంటి లాంటివి కొంచెం బౌల్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మనకి సమ్మర్లో అనుకూలంగా ఉండే వెరైటీ, ఆ సమ్మర్ వాతావరణానికి తట్టుకోగలిగి ఉండే వెరైటీలు. కాకపోతే ఏంటంటే మీరు సమ్మర్లో సాగు చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా మనకి న్యూట్రిషన్ లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా న్యూట్రియంట్స్ అందిస్తూ ఉండాలి. స్ప్రేయింగ్ చేసే టైంలో మీరు ఖచ్చితంగా ఫార్ములా 6 అనే
మనకి మిరపతో ఫార్ములా 6ని మనకి పత్తి పైన స్ప్రేయింగ్ ద్వారా అందిస్తూ ఉండాలి. అప్పుడే మనము ఈ వచ్చిన గోడ రాలిపోకుండా వచ్చిన కాయ అంతా కూడా కాయ సైజు బాగా వచ్చినట్టుగా పత్తి మంచిగా హెల్దీగా పగిలి మంచి కాటన్ వచ్చే విధంగా గింజ సైజు కూడా మంచిగా వచ్చే విధంగా అయితే ఉంటుంది. సో కాబట్టి న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల రసం పీల్చి పురుగులను తట్టుకునే విధంగా ఉండేలాగా ఉండాలంటే ప్రతిసారి కూడా మీరు కాంప్లెక్స్ వేసుకునేటప్పుడు న్యూట్రియన్స్ అందించాలా, పైన స్ప్రేయింగ్ చేసినప్పుడు న్యూట్రియన్స్ ఇవ్వాలి. తక్కువ స్ప్రేయింగ్స్ చేస్తాం, తక్కువ సార్లే మనం కాంప్లెక్స్ వేస్తాం. సో ఆ వేసే టైంలో డెఫినెట్గా న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా పత్తికి అందించాలి. అందించినప్పుడు మంచి దిగుబడి తీసుకోలేస్తాం అనమాట. ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా మనకి US 7067 అని ఉంది. సో US 7067 కూడా ఈ సమ్మర్ కాటన్ వెరైటీలో మీరు దొరికితే తీసుకోవచ్చు, మంచిగా తీసుకోవచ్చు. దీన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఇది కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. మనకి ఆల్రెడీ US 7067 కోసం రైతులు చాలా వరకు కూడా పోటీ పడుతూ ఉంటారు. సో మీరు దీనికోసం అంతగా పోటీ పడాల్సిన అవసరం లేదు. మనకి మార్కెట్లో రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే 800-850 రూపాయలు మనకి ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది. మహా అయితే 900 ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది. అంతేగాక పండుతున్న ఉద్దేశంతో రైతులు ఏం చేస్తారంటే మినిమం 1500-2000 వరకైనా మనకి ఎత్తనం దొరికితే బాగుంటుందని చెప్పి ఉరుకులు పెడతా ఉంటారు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మామూలు రేట్లలో దొరుకుద్ది. సో ఖచ్చితంగా తీసుకుని US 7067 కూడా సాగు చేసుకునే ప్రయత్నం చేయండి. సో దీని తర్వాత ఇంకేదైనా మంచి విత్తనం దాని గురించి చెప్పుకోవాలంటే మనకి ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది ప్రదీప్ అనే వెరైటీ. సో ఇది కూడా మీరు సమ్మర్లో ఎంచుకోదగ్గ వెరైటీ. సో ఇప్పుడు నేను చెప్పిన వెరైటీలు అన్నీ కూడా ఖచ్చితంగా మీకు మంచి దిగుబడిని తెచ్చిపెట్టి మంచి ఈల్డింగ్ తెప్పిస్తాయి సమ్మర్లో అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అన్ని రకాల నేలలకి అనుకూలం. ప్లస్ మనకి ఎవరైనా మధ్యస్థ నేలలు, తేలికపాటి నేలల వైపు వెళ్ళేట రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కువగా ఈ టైంలో మనకి వాటర్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఉంటే నాకు తెలిసిన బలమైన భూములు కానీ మధ్యస్థ భూముల్లో వేసే రైతులే వేస్తూ ఉంటారు. తేలికపాటి భూముల రైతుల్లో చాలా తక్కువ ఉండొచ్చు ఈ సీజన్లో వేసే రైతులు. ఎందుకంటే వర్షాధారంగా కూడా అవకాశం ఉంటుంది. తేలికపాటి నెలలో వేసే రైతులు ఎక్కువగా వర్షాకాలంలోనే ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఎటువంటి భూముల్లో అయినా కానీ ఎంచుకోదగ్గ వెరైటీలు కాబట్టి జాగ్రత్తగా చూసి మీకు అందుబాటులో ఉన్న డీలర్స్ దగ్గర తీసుకొని తక్కువ రేట్లలో దొరుకుతాయి తీసుకొని వేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఒకవేళ మీకు నచ్చుంటే తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. మీ లోకల్ గ్రూప్స్లో రైతులకు ఉంటే ఆ రైతుల గ్రూపుల్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా లోకల్లో మీ ఏరియాలో పండిన విత్తనం ఏదైనా బాగుంది అనుకుంటే ఆ విత్తనాన్ని కూడా ఎంచుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. మీరు ఎందుకంటే పత్తి వేసేటోళ్ళు ఒక విత్తనాన్ని వేయడానికి ప్రయత్నం చేయరు. మినిమం ఒక ఎకరం వేసేటప్పుడు ఒక 2 లేదా 3 విత్తనాలు కూడా వేసుకున్న ఆలోచన రైతులు చాలామంది ఉంటారు. కాబట్టి అటువంటి విత్తనాలు కూడా చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. అట్లాంటివి ఏమన్నా మీకు నోటీస్ అయితే నాకు వీడియోలు కానీ లేదంటే మీరు చేసిన ఫోటోలు కానీ నాకు ఖచ్చితంగా వాటి వివరాలు నాకు పంపించే ప్రయత్నం చేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద వేస్తాను. ధన్యవాదాలు.